ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరట వందనములు, శుభములండి. ఓకే ప్రియులరా, అందరూ హ్యాపీయే కదా? ఓకేనండి, చాలా సంతోషం. మరి కొన్ని నిమిషముల పాటు దేవుని వాక్యాన్ని విందాము. శ్రద్ధగా మీరు అందరూ కూడా మీ హృదయాలను ఎటు పోనివ్వకుండా దేవుని వాక్యం వైపు ఎదురు చూడాలని, మరి మీరందరూ కూడా సిద్ధపడాలని ముందుగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానండి. ఓకే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఈ రోజుకే ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగం ఏమిటనగా, మరి జలము నేర్పే జీవపాఠం. ఏంటండి? జలము నేర్పే జీవపాఠం. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి జలము అనగా ఏమిటో మనకు అర్థం అవ్వాలి. జలము అనగా నీరు. ఏంటండి? నీరు. నీరు యొక్క ప్రాముఖ్యత తెలియాలి, ప్లస్ నీరు యొక్క విలువ తెలియాలి. ఏ వ్యక్తినైనా, ఏ వస్తువైనా దానికి ఉండేటి యొక్క ప్రాముఖ్యత తెలియాలి. మొదటిగా దానికి ఉండేటువంటి ఆ వస్తువుకి కానీ ఆ మనిషికి కానీ ఉండేటువంటి విలువ తెలియాలి. అప్పుడే మనకి సరైనటువంటి అవగాహన కలుగుతుంది. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, నీరంటూ తెలియని వ్యక్తి ఎవ్వరు కూడా ఉండరు. మరి భూమి ఏమండి, ఈ భూమి ఎంత శాతం ఉందండి? ఈ భూమి 70% నీటితో నింపబడి ఉన్నది. మిగతా 30% కూడా ఎలా ఉన్నదండి? అడవులతోనూ ఏమండి మనుషులు మసిలే భూభాగంతోనూ నింపబడి ఉన్నది. ఏది ఏమైనా 70% నీటితో నింపబడి ఉన్నది ఈ భూమి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, నీరంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే ఇప్పుడు సమయాన్ని బట్టి ఏమండి, సమయాన్ని బట్టి మన కాలాన్ని బట్టి మనము పాఠంలోనికి తీసుకుని వెళుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే మరి సమయాన్ని బట్టి మనం చెబితేనే కానీ ఆ పాఠం మనకే అర్థం కాదు. ఇది మే నెల 9వ తారీఖు. ఏమండి? మే నెల 9వ తారీఖు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి మే నెల 9వ తారీఖు వస్తుందని చాలా కాలం నుండి మనము ఎదురు చూసాము. చాలా చోట్ల మనము చూస్తూ ఉన్నాము ఈ డేట్ కోసము. అనేక ప్రాంతాల్లో మరి జోసెఫ్ గారు వాల్ పోస్టర్స్ అందించడం జరిగింది. అయితే 9వ తారీఖు వచ్చేసింది, మే నెల వచ్చేసింది. ఈ మే నెల అనేటప్పటికల్లా ఒకటి ప్రాముఖ్యత ఉంటుందండి. వేసవి కాలం అనేటప్పటికల్లా మే నెల అంటే ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారండి? కొద్దిగా హవాక్ అవుతారు. ఎందుకంటే ఎండల తీవ్రత పెరుగుతుంది, ఉష్ణోగ్రతలో పెరుగుతాయి. మరి ఎండాకాలం వచ్చిందంటే మరి నీరు లేక ఎన్నో పక్షులు చనిపోతున్నాయండి. అదే నీరు లేక అదిగో మన ముందు కనబడే మొక్కలు కూడా చనిపోతున్నాయి. అదే నీరు లేక ఎన్నో జీవులు చనిపోతూ ఉన్నాయి. కాబట్టి నీరు ప్రాణులకు అవసరము, ఏమండి మొక్కలకే అవసరము. అయితే మరి ఈ నీరు మన శరీరంలో కూడా ఉండాలి. ఏముండాలి? మన శరీరంలో కూడా నీరు ఉండాలి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, అంటారు డాక్టర్ గారు, ఏమండి వాటర్ బాగా తాగుతున్నారా? ఏమండి వాటర్ మంచిగా తీసుకుంటున్నారా? కావలసినంత తీసుకుంటున్నారా అంటారు. ఎందుకు డాక్టర్ గారు ఆ ప్రశ్న మనల్ని ఎందుకు వేస్తారు అని మనం ఆలోచించినట్లయితే, ఎక్కువ రోగాలు రావడానికి కారణము మన ఇంట్లో మన ఒంటిలో ఉండవలసినటువంటి వాటర్ ఉండకపోవడం వల్ల. చాలామంది చూడండి, వాటర్ తగినంత తీసుకోరు. తద్వారా ఏమవుతుందంటే జీర్ణక్రియ, మనం ఏదైతే మరి ఆహార పదార్థాలు తింటున్నామో అది జీర్ణం చేయాలంటే జీర్ణక్రియకు కూడా ఏం కావాలండి? వాటర్ అవసరము. అలాగే మరి గుండె పంపింగ్ చేయాలంటే వాటర్ కూడా అవసరము. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము సజావంగా పనిచేయాలంటే శరీరంలోనికి కావలసినటువంటి వాటర్ మనము పంపించాలి. కాబట్టి ఏది ఏమైనా మనిషికి నీరు ఎంతో అవసరము. ఏ ప్రాణికైనా నీరు ఎంతో అవసరము. నీరు నాకు అవసరం లేదండి అనేవారు ఎవరైనా ఉన్నారా? ఒక మాట ఆలోచించండి.
భోజనం లేకపోయినా కొన్ని రోజులు వాటర్ తాగి బ్రతకవచ్చు. ఎస్ ఆర్ నో? ఏమండి, భోజనం లేకపోయినా కొన్ని సందర్భాలలో వాటర్ తాగితే ప్రాణాన్ని నిలుపుకోవచ్చు. అంటే మరి జలము యొక్క ప్రాముఖ్యత ఎంత, జలము యొక్క విలువ ఎంతో మనకే అర్థం కావాలి. మరి దేవుని బోధన విధానం ఎలా ఉంటుందంటే, ప్రియ సంగమా జాగ్రత్తగా వినండి. ఆయన బోధన విధానం ఎలా ఉంటుందంటే, మనకు కంటికి కనబడే వాటిని చూపించే మనకే ఆత్మీయటువంటి అర్థాన్ని తెలియజేస్తారు. మన ముందు కనబడే వాటిని చూసే మనము ఏవో అనుకుంటాం, కానీ అవే మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి. ఎందుకంటే చూడండి, ప్రభువారు అన్నారు, పరలోక రాజ్యం ఎలా ఉన్నదంటే పులిసిన పిండితో సమానంగా ఉన్నది అన్నారు. ఎందుకు? పులిసిన పిండి ఉందనుకో, మనకందరికీ తెలుసు, మూత పెట్టామనుకోండి ఏమవుతుందండి, అది కాస్త అభివృద్ధి అవుతూనే ఉంటుంది. అలాగే దేవుని రాజ్యం కూడా ఎలా ఉన్నదటండి, పులిసిన పిండితో ఉపమాన రీతిగా పులిసిన పిండితో పోల్చారు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని మాట అవునంటే అవును, దేవుని మాట కాదంటే కాదు. కాబట్టి ఈ జలమును దేవుడు చూపించి మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు ఈ రోజు రాత్రికాల సమయంలో. అసలు వాటర్ మనకేం పాఠం నేర్పుతుంది? మనం త్రాగే నీరే కదా, మనకేమి పాఠం నేర్పుతుంది అని మనం ఆలోచించినట్లయితే మరి ఇక తడవ చేయకుండా లేఖనంలోకి వెళదాం, చూద్దామండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి అండి. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలను నీకు దాని వివరించును. చాలండి. ఏంటంట? ఆకాశ పక్షులను చూడుము, అవి కూడా ఏం చేస్తున్నాయటండి, మనకి బోధ చేస్తున్నాయి. అదిగో చూడండి, ఆ ఈగ చూడండి, ఆ ఈగ మనకు బోధ చేస్తుంది. ఆ దోమ చూడండి, ఆ దోమ మనకే బోధ చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి పక్షులే కాదు, భూజంతువులే కాదు, మృగములే కాదు, వేటిని పరీక్షించిన దేవుడేంటో మనకే తెలియజేస్తున్నాయి. చూడండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. రైల్వే గేట్ ఉన్నది అనుకోండి అమ్మా, అందరికీ తెలుసు కదా రైల్వే గేటు ముందు ఏంటంటే సింబల్ ఉంటుందండి అమ్మా, సింబల్ ఉంటుంది. అది చూసేటప్పటికల్లా మనం ఏమనుకుంటాం, ఓహో ఇది డేంజర్, ఇది గేటు సింబలు, ఈ గేటు చూసుకుని మనము దాటాలి అనే ఆలోచన వస్తుంది. అంటే ఆ సింబల్ ఏం చేసిందండి, ఆ పటం ఏం చేసిందండి, మనకి పాఠాన్ని నేర్పింది, మనకు బోధ చేసింది. ఏం చేసిందండి? అది బోధ చేసింది. అలాగే ప్రియులారా, మరి చూడండి, సముద్రంలో ఉన్నటువంటి చేపలను టీవీలో చూస్తాం. ఆ రంగురంగుల చేపలు మనము టీవీలో చూస్తాం. అవి కాస్త ఏం చేస్తామంటే మన ఇంటి వరకు తెచ్చుకుంటాం, ఆ తొట్టులో వేస్తాం. తొట్టులో వేసి 10 చేపలు వేస్తామండి. 10 చేపలు వేస్తే ఎన్ని ఉంటాయండి? 2 లేక 3 ఉంటాయి. ఎందువల్ల? వాటికి కావలసినంత ఆక్సిజన్ వెళ్ళడం లేదు. ఇంకేంటి కారణం? ఆ చేపలు లేకపోవడానికి, ఆ చేపలు అంతమవడానికి గల కారణం ఏంటండి? ఆ తొట్టులో ఉన్నటువంటి చేపలు 1 ఆక్సిజన్ అందడం లేదు, 2 విశాలత లేదు. ఏమి లేదండి? విశాలత లేదు. కాబట్టి మనం 10 చేపలు తెస్తే 2 చేపలే మిగులుతాయి. ఇంకా మనకు అర్థం అవ్వాలి, మనకు తెలియాలి, మనము పెంచలేము. దేవుడు పెంచే రీతిలో మనము చేపలను
పెంచలేము. ఇంకా వివరాల్లోనికి వెళితే ప్రియులారా, మనం చూసినట్లయితే సముద్రము చేపలు, చెరువు చేపలు అండి, సముద్రం చేపలు, చెరువు చేపలు. చెరువు చేపలు ఎక్కువ తినేవారికి రోగాలు వస్తాయి. అదే సముద్రం చేప తిన్నామనుకోండి రోగాలు రావు. ఎందుకు? ఇదిగో తెల్లవారితే సండే మనందరికీ ఏంటండి ప్రభువారి పునరుద్ధాన దినము. తెల్లవారితే సండే అనేటప్పటికల్లా ప్రియులారా, ఎన్ని జంతువులు మనకు బలైపోతున్నాయండి మన కొరకు. ఏమ్మా, ఎన్ని మేకలు బలైపోతున్నాయి, ఎన్ని కోళ్ళు బలైపోతున్నాయి, ఎన్ని చేపలు బలైపోతున్నాయి. నీకోసమే దేవుడు ఏం చేస్తున్నాడండి, వాటన్నిటిని కూడా మన కోసమే పెంచుతున్నాడు, మన కొరకే బలైపోమంటున్నారు. ఎందుకంటే వాటన్నిటికంటే మానవుడు దేవుని ఆకారం, మానవుడు దేవుని స్వరూపం. కాబట్టి సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన కోసమే, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మన కొరకే ఉపయోగపడడానికే అవి ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ఇంకా మరి ఆలోచించినట్లయితే, అదే రేపు సండే అంటున్నాను కదా, ఎన్ని కోళ్ళు బలైపోతున్నాయండి. ఆ కోడుల్లో నుంచి వచ్చినటువంటి వేస్ట్ అంతా చెరువు చేపలకు వేస్తారండి, చెరువుల్లో వేస్తారు. చెరువుల్లో వేయడం వల్ల అవే ఆ చేపల్ని మనం తినడం వల్ల అనేక రోగాలు రావడానికే కారణం. ఇంకా చూసుకున్నట్లయితే పులస, మనందరికీ తెలుసు కదా, గోదావరి కదా మనం అంతా, మనందరికీ తెలుసు పులస. పులస చేపను ఎవరైనా చెరువులో పెంచగలరా? చెప్పాలి, ఎస్ ఆర్ నో. పులస చేపను ఎవరైనా చెరువులో పెంచగలరా? పెంచలేరు. ఎందువల్ల? దేవుడిచ్చినంత మరి విస్తీర్ణత లేదు. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంకా చూసుకున్నట్లయితే దేవుడు పెంచినంత విధిలో, దేవుడు పోషించేంత రీతిలో మనిషి పోషించలేడు. ఎస్ ఆర్ నో. కాబట్టి ఆ మరి చెరువులో ఉన్నటువంటి చేప కన్నా సముద్రంలో ఉన్నటువంటి చేప తినడం వల్ల మనకే, ఎందుకంటే దేవుడు పోషించే దాటిలో లోపం లేదు. మనిషి కట్టిపెట్టే ప్రతి దానిలో కూడా ఏముందండి? లోపం ఉన్నది. అందుకనే ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు చెబుతున్నాడు, ఆకాశ పక్షులను చూస్తే అవి నీకు బోధ చేస్తాయి, నీటిలోని చరములను చూస్తే అవి నీకు ఏం చేస్తాయి అన్నారండి? బోధ చేస్తాయి అని చెప్తున్నారు. అలాగే ప్రియులారా, ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథం, ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. చాలండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, నీరు యొక్క ప్రాముఖ్యత కోసం చెబుతున్నాడు ఈరోజు మనకు పాఠం. ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, నీరు లేకపోతే ఏముండదండి. వేసవికాలం కదా, నీరు లేకపోతే 2 రోజులు స్నానం లేకపోతే, నీరు లేకపోతే 2 రోజులు స్నానం లేకపోతే బాడీ అంతా ఎలా వస్తుందండి? మంచి సువాసన వస్తుంది కదా. ఏమ్మా, కిచెన్లో చూస్తే నీరు లేకపోతే కిచెన్ అంతా కొంపు, ఇల్లంతా కొంపు, మరి బాడీ అంతా కొంపు. మనకు కాదండి, సిటీలో ఉన్న వారికి బాగా అర్థమవుతుంది. 3 రోజులు కనుక వాటర్ లేకపోయింది అనుకోండి, వాళ్ళు ఎంత అల్లాడిపోతారో వారికి అర్థమవుతుందండి. ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ వచ్చిందో నిజంగా వాళ్ళకి ఎలా ఉంటుందండి? ₹1 కోటి లాటరీ తగిలినంత సంతోషం వస్తుంది. ఇంకా అన్ని పాత్రలలో నీళ్లు నింపుకుంటారు, వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు ప్రియులారా. అలాగే మనిషికి నీరు ఎంతో అవసరమో
ఏమండి, మనిషికి నీరు ఎంతో అవసరం. ఇక్కడ అంటున్నారు, మరొకసారి చదవండి తల్లి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. యెహోవా అను నిన్ను అనగా దేవుణ్ణి విసర్జించితే ఎలా ఉంటుందటండి మన పరిస్థితి? ఎప్పుడైతే దేవుణ్ణి విసర్జించామో అప్పుడే పాపంలో పడిపోగలుగుతాం. ఎప్పుడైతే దేవుని విసర్జించామో అప్పుడే లోకంలో పడిపోతాం. ఎప్పుడైతే దేవుని విసర్జించామో అప్పుడే సాతానుకు దగ్గర అవుతాం ప్రియులారా. అందుకని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ అంటున్నారు, యెహోవాను విసర్జించిన వాళ్ళారా కంపల్సరిగా మీరు సిగ్గునందుతారు. దేవుని విసర్జిస్తే మనకేమిటండి? సిగ్గే. ఒకప్పుడు దేవునితో ఉండేవాడను, దేవునితో నేను నడిచేవాడను, కాబట్టి నా జీవితం చాలా బాగుండేది. అదిగో జోసఫ్ గారిని ఒకసారి చూడండి. ప్రజెంట్ అయినా దేవునితో నడుస్తున్నారు కాబట్టి కార్యక్రమాలు వారానికి నెలలో 2-3 కార్యక్రమాలు. మరి ఆయన పరిస్థితి ఏంటి మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. యెహోవాతో నడుస్తున్నారు కాబట్టి ఆయన సిగ్గుపడడం లేదు. అదే యెహోవాని కనుక విసర్జించినట్లయితే ఎవరి బ్రతుకైనా ఏమవుతుందండి? సిగ్గుపడవలసినదే. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకేం చేస్తున్నారంట? జీవ జలము అను ఓటను విసర్జించి ఉన్నారు. ఏంటండి? జీవజలము. మన సబ్జెక్ట్ ఏంటండి? మన పాఠం పేరేంటి? జలము. జలం అనగా నీరు, జీవజలము ఇక్కడ వ్రాయబడి ఉన్నది కదా. మరి జీవజలం అనగా ఏంటి? ఎవరైనా చెప్పగలరా? జీవజలము. ఓకే, వాక్యం. ఇంకా చూసుకుందామండి. మనదే జాగ్రత్తగా ఆలకించండి. మనదే గోదావరి. గోదావరి నది ఉంది కదా. ఈ నది ఎండాకాలంలో ఏమవుతుందండి? పారుతుందా? పారడం లేదు. ఇది ఏ నది? గోదావరి ఏ నది? నది మాత్రమే, జీవనది కాదు. అర్థమైందండి? జీవనది కాదు. జీవనది అనగా నిత్యము పారేది. నిత్యము పారాలంటే అది పుట్టడమే. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఆ జీవనది పుట్టడమే మంచు కొండల్లో పుడతాదండి. ఆ మంచుకి కొండంతా కరిగి ప్రవహిస్తూ వస్తుంది. మన దేశంలో నదులు అలాంటివి 2-3 కనబడతాయి. ఉదాహరణకు మచ్చుకు ఒకటి చూపిస్తున్నాను, గంగావతి నది. నిత్యము కూడా పారుతూనే ఉంటుంది. అనగా ఎండిపోవడం అనేది తెలియదు. అంటే పుట్టడం ఎక్కడ పుట్టిందండి? కొండల్లో, మంచు కొండల్లో పుట్టింది. నిత్యము, వేసవికాలం కాదు, కాలంతో సంబంధం లేకుండా ఆ నది నిత్యము కూడా పారుతూనే ఉంటుంది. అది జీవనది. నది అనగా నది అనగా చూడండి, యాసవిలో ఆరిపోతుంది కదా గోదావరి, అది జీవనది కాదు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంటున్నాడైనా చూడండి, ఇంకా చదవండి. జీవజలములనే ఓటను విసర్జించి ఉన్నారు. ఏంటండి? జీవజలములను ఓటను విసర్జించి ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు అయినటువంటి జీవజలములైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని, ఆయన మాటను అనగా ఆయన వాక్యాన్ని ఎవరైతే విసర్జించారో వారి జీవితం అంతా కంపు కొడుతుందండి. ఏం కొడుతుందండి? కంపు కొడుతుంది. ఎందుకండి? జీవజలాన్ని అనగా దేవుని మాటని విసర్జించి లోకంలో కలిసిపోవడం వల్ల ఏమొస్తుందండి? కంపు కొడుతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇంకేమంటున్నారు చూడండి. అదే వచ్చి మరొకసారి చదవండి. గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉంటున్నారు. ఏంటండి ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉండడం అంటే? యెహోవాను విసర్జించి, జాగ్రత్తగా వినండి, జీవజనముల ఓటను విసర్జిస్తే ఎలా ఉంటారటండి?
ఇసుక మీద పేరు వ్రాయబడిన వారిగా ఉంటారు. మనకు తెలుసు కదా, ఇసుక కోసం తెలుసు. బండ మీద పునాది వేసుకున్న వారు ఎలా ఉన్నారో, ఇసుక మీద పునాది వేసుకున్న వారు ఎలా ఉన్నారో మనకు వాక్యంలో తేటతెల్లం చేశారు దేవుడు. అయితే ప్రియులారా గమనించండి, ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు ఎవరంటే దాంట్లో సీఎం ఉండొచ్చు, పిఎం ఉండొచ్చు, ఏమ్మా ఇంకా చూసుకున్నట్లయితే మంత్రులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు? ఇసుక మీద పేరు వ్రాయబడిన వారు అనగా ఏమండి, మామూలుగా లోకంలో ఎన్నో పదవులు చేయొచ్చు, కానీ సంవత్సరానికి వర్ధంతికో జయంతికో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటారు వారిని. అనగా వాళ్ళ పేరు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ పేరు ఎక్కడ ఉంటుందండి? ఇసుక మీద వ్రాయబడి ఉంది అనగా కొట్టివేయబడుతుంది వాళ్ళ పేరు. అదే జీవజలములైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నట్లయితే మన పేరు ఎక్కడ ఉంటుంది? జీవ గ్రంథంలో ఉంటుంది. మన పేరు ఎక్కడ ఉంటుందండి? జీవ గ్రంథంలో ఉంటుంది. ఆ జీవ గ్రంథంలో మన పేరు కనుక లేకపోతే మనం ఈ లోకంలో ఏం చేసినా దేవునికి ప్రయోజనం కాదు. ఆ జీవజలమ మరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని, ఆ జీవజలమైనటువంటి ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నట్లయితే ఏమండి, ఎలాంటి శ్రమలు నీకు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు నిన్ను వెంబడించినా, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా నిన్ను సిగ్గుపడనివ్వదు. ఏంటి? జీవజలమును మనము ఆశ్రయిస్తే గనుక. అలాగే ప్రియులారా చూడండి, ఎప్పుడైతే జీవజలమును మన ఆ ఓటను మనము వెంబడించామో అనేకులను బ్రతికించే వారిగా మనం చేస్తాము. ఎందువల్ల? వాక్యం అనేది మనలో ఉంటే, అమ్మా అర్థమవుతుందా? వాక్యం అనేది మనలో ఉంటే ఆ వాక్యం మనం ఏం చేస్తామో, ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే సమాధానం లేకుండా ఉన్నారో, నీలో ఉన్నటువంటి వాక్యంతో ఇతరులను మనం ఏం చేస్తామండి? ఆదరిస్తాము. ఏమండి? మార్చగలము. ఏమండి? ఇంకా చూసుకున్నట్లయితే వారిని సేద తీర్చగలము. ఎందుకు? జీవజలములైనటువంటి ఆ క్రీస్తు నీలో ఉంటే అనేకులను మనము బ్రతికించేవారుగా ఉంటాము. అలా బ్రతికిస్తే గనుక నీ పేరు ఇసుక మీద వ్రాయబడినట్టుగా ఉండదు. ఎందరో లోకస్తులు, ఎందరో అధికారులు, ఎందరెందరో వారి పేర్లు ఎక్కడ వ్రాయబడుతున్నాయండి? ఇసుక మీద వ్రాయబడుతున్నాయి, సంవత్సరానికి ఒక్కసారి. కానీ నీ పేరు మాత్రం జీవ గ్రంథం, అంటే నిత్యము ఉండే గ్రంథంలో నీ పేరు వ్రాయబడుతుంది. అయితే ప్రియులారా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ జీవ జలము అనగా ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారో మనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి కూడా వెళ్ళొద్దామండి. యోహాను సువార్త, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనము. యోహాను సువార్త 4వ అధ్యాయం 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పుకొనును. నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిక కొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండును. ఏంటండి? ఏమండి? నేనిచ్చి నీళ్లు త్రాగితే ఎప్పటికీ కూడా దప్పిక కొనరు. ఇంకేమంటున్నారండి? నిత్యము నీటి బొగ్గగా ఉంటారు. ఇలా చూడండి, స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అందరు కూడా. నీరుకు ఫార్ములా ఏంటమ్మా? నీరుకు H2O అంటే, H2 అంటే హైడ్రోజన్, ఆక్సిజన్. మరి హైడ్రోజన్ ఎంత, ఆక్సిజన్ ఎంత? 2% ఏది ఉంటుంది? ఆక్సిజన్. వాటర్లో 2%, 1 ఆక్సిజన్, హైడ్రోజన్. మరి ప్రియమైన దేవుని వాళ్ళారా, మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాను. హైడ్రోజన్ 2 పాయింట్లు, ఆక్సిజన్ 1. మరి నీటిలో ఏం మిక్స్ అయ్యి ఉన్నదండి? నీటిలో ఏం మిక్స్ అయ్యి ఉన్నది? నీటిలో గాలి మిక్స్ అయ్యి ఉన్నదండి. అమ్మా ఆక్సిజన్ అనగా ఏంటి? గాలి. లాస్ట్ సారి నేను వచ్చాను, ఎప్పుడు మార్చి మాసంలో అనుకుంటా వస్తా, ఫిబ్రవరిలోనే వచ్చాను. గాలి ఏ పాఠం నేర్పుతుందో మనకే తెలియజేశాను. మనం పీల్చే గాలే. ఆ గాలి ఏం చెబుతుంది మనకే?
ఏమా ఏమి నేర్చుకున్నారు? గాలి ఏం చెబుతుంది? గాలి కనబడకపోయినా దేవుని పని చేస్తుంది. గాలి ఏం చేస్తుందండి? బరువులు మోసుకుని వెళ్తుంది. ఇదిగో మనకున్నారు ఏమా, గాలి తక్కువైతే టైర్ నడుస్తుందండి? బరువులు మోయగలుగుతుందా? గాలి ఏం చేస్తుందండి? బరువులు మోసుకుని వెళుతుంది. గాలి ఏం చేస్తుందండి? నీవెక్కడ ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు దుప్పటి కప్పుకున్నా, ఏదేమైనా నీ దగ్గరకు వచ్చి తిన్నగా నీ ముక్కు దగ్గరకు వచ్చి నీకు శ్వాసనిస్తుంది. విన్నారు కదా లాస్ట్ సారి? గాలి కనబడకపోయినా దేవుని పని చేస్తుంది. గాలి పీల్చుకునే ప్రతిసారి కూడా మనం ఏం చేయాలండి? దేవుని కొరకు బ్రతకాలని నేర్పుతుంది. గాలి ఏమైంది? ఎందుకనే నీటిలో మిక్స్ అయ్యి ఉంది. మరి ఎవరైనా సరే కానీ ఏమండి ఆ నీటిలో ఉన్నటువంటి గాలిని చూపించండి, ఎవరికన్నా సాధ్యమవుతుందా? అంటారు చాలామంది, నేను దేవుడిని నమ్మాలంటే, దేవుడు ఉన్నాడని, దేవుడు శక్తిమంతుడని నేను నమ్మాలంటే నాకు దేవుని చూపించండి అంటారు. అదిగో చూడండి, ఇది కరెంట్, ఈ పవర్ ఉంది, విద్యుత్ శక్తి ఉంది. ఈ విద్యుత్ శక్తిని మనం చూడగలమా? ఈ పవర్ని చూడగలమండి? కానీ ఏం చేస్తుందండి? అది కనబడకపోయినా మౌత్లోనికి వెళుతుంది, అదిగో ఫ్యాన్లోనికి వెళుతుంది, అదిగో బాక్స్లోనికి వెళుతుంది. తన కార్యం మాత్రం తను ఆపకుండా చేస్తుంది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా, కనబడే దానిలో నుంచి నీకు చూపించి కనబడని దేవుడు నీకేం చెప్తున్నాడండి? పాఠాన్ని నేర్పుతున్నారు. ఈరోజు మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పుతున్నారు. అలాగే ప్రియులారా, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆయన ఇచ్చే జీవజలపు ఓట అనగా ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చే మాట ఏం చేస్తుందటండి? మనల్ని ఏం చేస్తుందటండి? మనల్ని బ్రతికిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది, మనల్ని సేద తీరుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా అంటారు, ఏమండి ఆయన వచ్చారు దేవుళ్ళగా, ఒక్క మాట చక్కనైన రీతిలో చెప్పాడండి, నాకెంతో ధైర్యం పుంజుకున్నాను, నాకెంతో ఆదరణ అయిందండి అంటారు. దేవుళ్ళగా అంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎవరొకరిలో ఒక వ్యక్తిలో దూరి ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన వాక్కులని మనకే వినిపిస్తున్నారు. అలా వినిపించాలన్నా, అలా కలిగి నీవు జీవించాలన్నా నీలో ఏముండాలి? జీవజలముల ఓటైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలో నిత్యము ఉంటేనే కానీ మనము ముందుకు సాగలేము. అయితే ఎందుకండి నాకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకండి? చక్కగా నేను ఏదో బిజినెస్ చేసుకుంటున్నాను, లేదంటే ఏదో వర్క్ చేసుకుంటున్నాను, లేదంటే ఏదో మొత్తం మీద అవుతుందండి, ఇలా సాగిపోతుందండి, ఎందుకండి నాకు ఇంత అని అనుకుంటున్నారా? ఆయన కనుక మన జీవితంలో లేకపోతే, మరి ఆయన కనుక మన బ్రతుకుల్లో లేకపోతే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఒకసారి ముందుకు వెళదామండి. చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనము. 8:11 అండి. రాబో దినముల యందు దేశములో క్షామము పుట్టిందును, అది అన్నపానము లేకపోవడం చేత, కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవడం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? క్షామము తెలుసు కదా మనందరికీ. కరువు ఎప్పుడు వస్తుందండి? మనకి దైవ గ్రంథంలో చూసుకున్నాం, 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే ఏలియా గారి కాలంలో ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. అలాంటి కరువు కాదు ఇది. ఇదే కరువు అండి. వర్షాలు లేక పంటల పండక వచ్చే కరువు కాదండి ప్రియులారా, గమనించండి. యెహోవా మాట ఆలకించకపోవడం వలన వచ్చే కరువు. ఈ క్షామం ఎలాంటిదటండి? ఆత్మీయ క్షామము. అయితే చూడండి, మనము ఆత్మీయంగా ఫలించాలి. ఏం చేయాలండి? మనము ఆత్మీయంగా ఫలించాలి. ఆత్మీయంగా ఫలించాలంటే మనలో ఏముండాలి అమ్మా? మనలో ఏముండాలండి? జీవజలము ఉండాలి. నీరు. ఈరోజు మన పాఠం ఏంటండి? నీరు. వాక్య పాఠం మనది ఏంటండి? నీరు. ఆ నీరు అయినటువంటి జీవజలం అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే మనలో ఏముండదు? కరువు ఉండదు. మరి ఆ కరువు కాదు కదా నేను చెప్పేది. ఎలాంటి కరువు అంటే జాగ్రత్తగా వినండి. ఆత్మీయ ఫలాలు ఫలించక, మరి ఆ మధ్య మనం హైదరాబాద్లో విన్నాం, ఎముకల్లో ఏం చేశాడండి? తన భార్యని, తన బాడీని ఏం చేశాడంటే అవయవాలన్నింటినీ కూడా కుక్కర్లో ఉడికించి కవర్లో పెట్టుకుని బయటికి,
అంటే ఏమి లేదు అక్కడ, ఏమి లేదండి అక్కడ, ఆహారం లేదా, అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదండి అక్కడ. ఆ కొరువు, ఏ కొరువు, ఆత్మీయ కొరువు. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా గమనించండి, దేవుని మాట మనల్ని బ్రతికించేదిగా చేస్తుంది. ఏం చేస్తుందండి? మనల్ని బ్రతికించేదిగా చేస్తుంది. ఎక్కడ బ్రతికిస్తుంది? ఎక్కడ బ్రతికిస్తుందండి? ఇక్కడ బ్రతికిస్తుంది. ఎక్కడ? భర్త దగ్గర ఎలా బ్రతకాలి, భర్త భార్య దగ్గర ఎలాగుండాలి, తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఎలాగ బిహేవియర్గా చేయాలి, ఏమండి పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలాగ విధేయత చూపించాలి, ఎలా నడుచుకోవాలి తెలియజేసేది ఏదండి మనకే? వాక్యమే. వాక్యమే. మనం చాలాసార్లు వింటాం ఆ పాట, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మది ఇచ్చెను. వాక్యం ఏం చేస్తుందండి? మనల్ని బ్రతికిస్తుంది. ఇక్కడ బ్రతికిస్తుంది, ఇక్కడ నెమ్మది ఇస్తుంది. అదే వాక్యాన్ని కనుక నీవు హృదయంలో పదిలం చేసుకుంటే, అదే వాక్యం ప్రకారంగా కనుక నువ్వు బ్రతికినట్లయితే, అదే వాక్యాన్ని కనుక నీవు జీవితంలో చూపించినట్లయితే, ఇక్కడ బ్రతికిస్తుంది, అక్కడ పరలోకంలో కూడా నిన్ను బ్రతికించడానికి శక్తి కలిగినటువంటిది నీ పట్టుకున్నటువంటి వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, జీవజలములైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఏం చేయాలండి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము విడవడానికి, మరవడానికి వీలు లేదు. అలాగే ప్రియులారా ఇంకా చూసుకునండి, అదే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మరొకసారి చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినముల యందు దేశములో క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగుట క్షామము కాక, యెహోవా మాట వినకపోవడం వల్ల కలుగు క్షేమముగా ఉండును. చూడండి, ఆహార పదార్థాలు లేకపోవడం వల్ల వచ్చే క్షేమము వేరు, ఇది ఆత్మీయ క్షేమం అని దేవుడు తెలియజేస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, ఒకసారి చూసినట్లయితే మనిషి అదిగో వృక్షాన్ని చూశాడు, వృక్ష శాస్త్రం అని కనిపెట్టాడు. అదిగో జంతువుని చూశాడు, జంతు శాస్త్రం అని కనిపెట్టాడు. మరి మానవుని చూసుకున్నాడు, తనను తాను చూసుకున్నాడు, మానవ నిర్మాణ శాస్త్రం అని కనిపెట్టాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ఎవరమండి? ఆయనలో నుండి ఒక ఆత్మగా మనం అంతా వచ్చాము. ఆయన ఎలాంటి వాడంటే, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంతే ఎంత విస్తీర్ణం కలిగి ఉన్నారండి దేవుడు. చూడండి ఒకసారి పైకి చూడండి, ఆకాశం అంట ఆయన సింహాసనం అటండి, భూమి పాదపీఠమా పాదాల పీఠమా? చెప్పాలి, పాదపీఠమా పాదాల పీఠమా? పాదపీఠము. వాక్యాన్ని సరిగా మనము సరిగా పరిశీలించాలి, సరిగా మనము పరిశోధిస్తేనే అసలైన భావం మనకే వస్తుంది. పాదపీఠము అనగా ఒక పాదం మాత్రమే ఈ భూమి పడుతుంది అంటే దేవుడు ఎలాంటి వాడండి? మనం అనుకుంటున్నాము ఏదో తక్కువ జాతి వారికి చెందినటువంటి దేవుడు అనుకుంటున్నాము, లేతే ఇంకా ఏదో మరి పేదవారికి సంబంధించినటువంటి దేవుడు అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన ఒక పాదమే వేశాడండి ఈ భూమి మీద. 230 దేశాలుగా పైగా ఉన్నది ఈ భూమి. ఇంత భూభాగం అంతటి మీద కూడా దేవుడు ఒక్క పాదాన్ని వేస్తే మరొక పాదాన్ని వేయడానికి వీలు లేకుండా ఉన్నది. ఇంత భూమి మీద ఆయనలో ఎంత ఆకారం అయింది చూశారు, ఆకాశము భూమి ఒక్కసారి చూడండి. ఇంత ఆకారంలో ఒక భాగమై మనం ఈ లోకానికి వచ్చాము. వచ్చిన మనం ఎందుకు బ్రతకాలి అని ఆలోచిస్తే చూడండి, ప్రతి ఒక్కరము కూడా ఆత్మీయంగా ఫలించాలి. ఇప్పుడు మనందరికీ తెలుసు మామిడి పండ్ల కాలం. ఎస్ సార్ నో? మే నెల అనేటప్పటికల్లా విస్తారంగా ఏముంటాయండి మనకి? మామిడి పండ్లు విస్తారంగా ఫలించాలంటే జాగ్రత్తగా ఆలకించండి. అదిగో మామిడి చెట్టు ఉంది కదా ఇక్కడ, చాలా సంతోషం. అదిగో దగ్గరలో చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు కనుక మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఫలించాలంటే మొట్టమొదటిగా జాగ్రత్తగా వినండి. మామిడి చెట్టుకు ఈ వృక్షానికి ఈ ఫలానికి మధ్యలో ఒకటి ఉంటుంది, ముసుగు అనేది ఉంటుంది చూశారు, ఇలా ఏలబడుతుంది కదా ఏమండి, ఆ ముసుగు అనేది ఉన్నది కదా, ఆ ముసుగు ఎలా ఉండాలండి? ఆ మామిడి చెట్టుతో సంబంధం చాలా గట్టిగా ఉండాలి.
లేదు లేదు చెట్టు నీకు నాకు సంబంధం ఏమీ లేదు, నాది నాదే నీది నీదే అనుకుంటే ఆ ముసుగు రాలిపోయింది అనుకోండి, ఆ ఫలం ఏమైనా సరైన ఫలాలు ఇస్తుందా? మార్కెట్కి తీసుకెళ్తారు, రాలిపోయిన పళ్ళన్నింటిని కూడా ఒక ప్రక్కన వేస్తారు, మంచిగా ఫలించినటువంటి పళ్ళన్నింటిని కూడా ఒక ప్రక్కన వేస్తారు. ఫలించాలంటే అండి, ఫలించాలంటే దేవుడైనటువంటి మన ప్రభు వారిని మనం ఏం చేయాలండి? వెంబడించాలి. ఆయన అంటు పెట్టుకుని ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎడవడానికే వీలు లేదు. ఇంకా చూసుకున్నట్లయితే ఒక ఫలము మంచిగా ఫలించింది అని మనం అనుకోవాలంటే చూడండి, చిలకలు కొడతా ఉంటాయి. ఏం చేస్తాయండి? చిలకలు కొడతా ఉంటాయి. ఆ చిలకలకే మరి ఆ ఫలము కనుక గురైనట్లయితే అది మంచిగా ఫలించిందని ఎవరైనా అనుకుంటామా? చిలకొట్లన్నింటిని కూడా ఏం చేస్తారండి? ఒక ప్రక్కనే వేసేస్తారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఫలించాలంటే వృక్షాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. ఫలించాలంటే సాతానుగాడు వేసే బాణాలను మనం ఏం చేయాలండి? కనిపెట్టాలి. ఫలించాలంటే ఇంకా ఆ చెట్టుకి నీరు ఉండాలి కదా. ఏమంటే నీరు ఉండాలి కదా. అది ఆ నీరు అనగా వాక్యము. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారి పేరే వాక్యం అండి. ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య శరీరధారిగా వచ్చి మన మధ్య సంచరించింది. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారండి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం చేయాలండి? ఎల్ల వేళలో కూడా అంటిపెట్టుకుని మనము బ్రతకాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించండి, శరీరము, ప్రాణము, ఆత్మ కలిస్తే ఒక మనిషి. మనం ఏమండి? కలిస్తే మనం ఒక మనిషిము. అయితే ఆత్మీయంగా ఫలించవలసినటువంటి మనము ఏమండి ఎక్కడ ఉండాలి? మూడు కలిపి ఒక ప్రాణిగా బ్రతుకుతున్నాం కదా. మనం ఎక్కడ ఉండాలి? మనందరికీ తెలుసు, సుపరిచితము, అందరికీ అలవాటైనటువంటి మాట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుంటే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ధ్యానించేవాడు ఎప్పుడు? దివారాత్రములు ధ్యానించాలి. ఎక్కడ ఉండాలండి? అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై. నీటి కాలువల యోరను అనగా వాక్యమనే ప్రభువు దగ్గర మనము ఉండి ఏం చేయాలండి? దివారాత్రములు మనము దానిని ధ్యానించాలి. అనగా ప్రియులారా గమనించండి, నీటి కాలువల యోరను ఉండడం అనగా చూడండి, ఇదిగో ఈ వాక్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఈ వాక్యానికి సంబంధించినటువంటి పనులు ఉన్నవి కదా. ఈ పనుల్లో ఎప్పుడైతే మనం ఉన్నామో అప్పుడు మనము పాపంలో పడిపోవడానికి వీలవదు. చూడండి, ఖాళీగా ఎవరు ఉండకూడదండి. ఏదో పని చేసుకుంటూ ఉండాలి, కానీ ఎప్పుడు కూడా మనం ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్నామా అది ఏం చేస్తుందండి? ఆ ఖాళీ ఉండే పని లేని తనం ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుందండి? సాతానుగాడికి ఆధారం. సాతానికి ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఎవరైతే బద్ధకస్తులుగా ఉన్నారో, ఎవరైతే పని లేకుండా ఉన్నారో వారికేసి ఎదురు చూస్తూ ఉంటుంది. వారిలోనికి ప్రవేశించి ఏ విధంగానైనా మనలో ప్రేరేపించి దేవునికి దూరం అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా చూడండి, ఈరోజు జలము నేర్పే జలపాఠం ఏంటండి? మన వాక్యం సబ్జెక్ట్ ఏంటండి? జలము నేర్పే జీవ జలపాఠం. గమనించండి, ఈ శరీరానికి నీరు లేకుండా బ్రతకలేదు. ఎస్ ఆర్ నో? ఈ శరీరానికి నీరు లేకుండా బ్రతకలేదు. అలాగే ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మకి ఏం పెట్టాలండి? వాక్యం అనే నీరు పెట్టాలి. వాక్యం అనే నీరు పెట్టకపోతే ఈ ఆత్మ ఏమవుతుందండి? ఆరిపోతుంది. ఈ ఆత్మ ఏమవుతుందండి? ఎండిపోతుంది. ఈ ఆత్మ ఏమవుతుందండి? ఆరిపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా గమనించండి, ఈ శరీరానికి ఎలాగైతే మనం కోరికలు తీరుస్తున్నామో, ఇంకా వివరంగా చెబుతున్నాను. శరీరానికి కోరికలు ఎన్ని అనుకుంటున్నారు, అవయవాలకు ఎన్ని అనుకుంటున్నారు కోరికలు మీకు తెలుసు. జాగ్రత్తగా మరొకసారి చూడండి. స్త్రీలను చూసినట్లయితే అదిగో కింద స్టార్ట్ అవుతుందండి. ఎక్కడా? అరికాలు ఉందో చూసారు? అరికాలుకి ఏముంటాయండి అమ్మా? ఏముంటాయండి? అరికాలు వేళ్ళు ఉంటాయి కదా, వేళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆ వేలుకి ఏం పెట్టాలండి?
ఏం పెట్టాలండి? మెట్టెలు పెట్టాలి. అది కాస్త కథ పైకి వచ్చింది అనుకో, ఇంకేం పెట్టాలండి? పట్టీలు పెట్టాలి. అది కాస్త పైకి వచ్చింది అనుకోండి, ఇక్కడికి వడ్డాణం పెట్టాలి. అది కాస్త ఇంకా పైకి వచ్చింది అనుకోండి, ఇంకా ఇంకా ఎన్ని పెట్టాలో, ఎంత ఆకలి కలిగి ఉంటుంది ఈ మెడ. ఏమ్మా, ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, ఈ చెవిలి, ఈ వీటితో కాకుండా ఇంక ఎన్ని ఎన్ని రంధ్రాలు పెడుతున్నారు ఇప్పుడు స్త్రీలు. ఇంకా పైకి వెళ్ళింది అనుకోండి, ఈ తలలో కూడా ఎన్నో. ప్రియమైన దేవుని వాళ్ళారా, శరీరానికి ఇంత ఇదిగా మనం అవసరాలు తీరుస్తున్నామే, మరి మనలోనికి వచ్చినట్టు ముగిస్తాను, గమనించండి. మరి శరీరానికి ఇన్ని అవసరాలు తీరుస్తున్నామే. చూడండి, శరీరానికి అదిగో చక్కటి గృహాలు, శరీరానికి చక్కటి వస్త్రాలు, శరీరానికి చక్కటి వాహనాలు, శరీరానికి చక్కటి ఆహార పదార్థాలు. మరి ఈ విధంగా శరీరానికి ఆహార వసతులు ఇస్తున్నవే, లేదంటే ఏసీలు, లేదంటే ఎన్నో విధాలుగా మనం సుఖిస్తున్నామే. మరి ఆత్మ కోసం ఎవరైనా ఆలోచించారా? అదిగో చూడండి, మన వరకు ఉంది, క్రైస్ట్ వర్క్ అని కొట్టండి, లేదంటే ఆనంద్ గారి మెసేజెస్ అని కొట్టండి, మీకు వెంటనే వస్తాయి. ఏ వాక్య పాఠం చూడమండి, ఒకటే పరలోకానికి లింక్ అయి ఉంటుంది, రెండు ఆత్మకు సంబంధించినదే ఉంటుంది. అంతేగాని మా విషయాలు కానీ, లేదంటే ఇంకో విషయాలు కానీ, లోకానుసారమైన విషయాలు కానీ ఏ పాఠంలో మీరు గమనించండి, ఎక్కడ కూడా మేము కలపము శరపము. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో జలము అనే సబ్జెక్టు ఇదిగో ఎక్కడ వరకు తీసుకొస్తుందో చూడండి. గమనించినట్లయితే మరి ఆత్మ మనలో ఉన్నది. ఆత్మ మనలోనికి వచ్చినప్పటి నుండి జాగ్రత్తగా వినండి, ఎవరమైనా మానవులమైన ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉన్నది. అది మనకు కనబడదు. ఆ ఆత్మ మనలో ప్రవేశించినప్పటి నుండి 3 కోరికలు కలిగి ఉంటుందండి. జాగ్రత్తగా వినాలి, 3 కోరికలు కలిగి ఉంటుంది ఆత్మ మనలోనికి ప్రవేశించినప్పటి నుండి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను? చెప్పండి. దేవునిలో ఒక భాగమే వచ్చింది. అంటే ఇప్పటికే బ్రతికున్నటువంటి మానవ సంఖ్య ఎంతండి? 800 కోట్లకు పైగా బ్రతికున్నవారు. మరి ఎప్పటి వరకు మరణించిన వారు? కోకొల్లలు, ఇంకా కోటాను కోట్లు. వీరందరిలో కూడా ఎవరున్నారండి? దేవుని ఆత్మ ఉన్నది. అయితే ప్రియులారా, గమనించండి, ప్రతి మనిషి ప్రాణం కలిగి బ్రతుకుతున్నాడంటే శరీరం, ప్రాణం, ఇంకొకటి ఏముంది? ఆత్మ. ఆ ఆత్మ అడుగుతుందండి, ఎప్పుడైతే మనము భూమి మీదకు వచ్చామో అప్పటి నుంచి కూడా మనతో చెబుతుందండి, మనం బ్రతిమలాడుతూ ఉంటుందండి, మనకు గోజాడుతూ ఉంటుందటండి. ఒరే నాయన, దేవుడు నిన్ను నమ్మాడురా నాయన, నీలో పెట్టాడురా నాన్న నన్ను, ఆయనలో ఒక భాగాన్ని నేను, మరి నాకు 3 కోరికలు ఉన్నాయి, తీర్చగలవా అని అడుగుతుందండి. ఏంటంటే ప్రియులారా, మరి రాసుకోవాలి, గమనించండి, పాయింట్ వేజ్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అలాగని ఎక్కువ సమయం నేను మీకు తీసుకోను, జాగ్రత్తగా వినండి. ఒకటి ఏమిటంటే, నేను ఎక్కడ నుండి అయితే వచ్చానో అక్కడికి నన్ను చేర్చిన ఆయన అంటదండి. అర్థమైందండి? నేను ఎక్కడ నుండి అయితే వచ్చానో అక్కడికి నన్ను పంపించిన ఆయన అని ఆత్మ మనలోనికి వచ్చినప్పటి నుండి కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. 2 అండి, వింటున్నారు కదా అందరూ? ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఎవరైనా చనిపోయారు అనుకోండి, వారు ఆత్మ శాంతించాలని అందరూ కూడా ఏం చేస్తామండి? మౌనం దాలుస్తాం. ఏం చేస్తామండి? మౌనం దాలుస్తాం. అదే అడుగుతుందండి 2వ కోరిక, ఆత్మనైనా నాకు శాంతినివ్వవయ్యా. ఏమని అడుగుతుందండి? ఆత్మగా నీలోనికి వచ్చాను, దేవుని భాగంగా నేను ఉండేవాడను, అలాంటి ఆత్మ నీలోనికి పంపించారు కాబట్టి నాకు ఆత్మకు శాంతిని దయచేయి అని 2వదిగా అడుగుతుందండి. 3వదిగా ప్రియులారా, గమనించండి, ఆత్మనైనా నేను నిత్యత్వంలో నుంచి వచ్చాను, నాకు నిత్యత్వం దయచేయి. అప్పటి నుండి కూడా ఈ ఆత్మ మనలో ప్రవేశించి మనల్ని ఎలాగ అడుగుతుంటే, మనల్ని ఎలాగ హెచ్చరిస్తుంటే, మనల్ని ఎలాగ వెంటాడుతూ ఉంటే మనం ఏం చేస్తున్నామండి? ఆత్మ లెక్క చేయక, శరీరం ఏవైతే కోరికలు కోరుతుందో, శరీరం ఏదైతే ఆశలతో ఉన్నదో, శరీరం ఏదైతే వెంబడించమంటుందో వాటి వైపుకే చూస్తూ ఆత్మని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదండి. కాబట్టి ఆత్మకు ఆహారం పెట్టాలంటే, ఆత్మకు దాహం తీర్చాలంటే ఏమందించాలండి? వాక్యాన్ని అందించాలి.
జీవజలమైనటువంటి వాక్యాన్ని అందించాలి. నువ్వు నీరు త్రాగుతున్నావు ఏమ్మా, అందరూ కూడా ఏం చేస్తున్నామంటే నీరు త్రాగుతున్నాము. ఆ నీరు ఎంతవరకు తీసుకొచ్చిందండి? ఎంత పాఠం లాక్కొచ్చిందండి మనకి? ఇప్పుడు ఏం చెబుతుందండి ఆ నీరు? నాయనా, నీవైతే నీ దేహంలో చక్కగా ఉంచుకుంటున్నావు నన్ను, కానీ నీ దేహంలో ఆత్మగా నేను వచ్చాను. నాకు వాక్యం అనే దాహాన్ని పెట్టు, వాక్యం అనే ఆహారాన్ని పెట్టు నాకు అని ఆత్మ గోజాడుతుందండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇప్పుడు చెబుతాను ఏమ్మా, మరలా మరొకసారి నేను వచ్చేటప్పటికి ఎంతమంది దగ్గర రన్నింగ్ నోట్స్లు ఉంటాయో చూస్తాను. ఎందుకంటే జాగ్రత్తగా వినండి, ముగిస్తాను అమ్మా, జాగ్రత్తగా వినండి. వాక్యము మొట్టమొదట ఏం చేయాలండి? ఈ ఆహారం ఆత్మకు పెట్టాలంటే ఈ ఆత్మ శాంతి పొందుతుంది, ఇంకా మనసుకు మంచి దారి ఏర్పడుతుంది వాక్యాన్ని పెడితే. ఇంకా చూసుకున్నట్లయితే ఆత్మ సంతోషపడుతుంది. ఆత్మ సంతోషపడుతుంది అంటే దీనికి ఏంటండి చెప్పాను కదా, ఏం చేయాలి? వాక్యాన్ని పెట్టాలి. అనగా వాక్యం వినాలి, విన్న వాక్యాన్ని వ్రాసుకోవాలి. విన్న వాక్యాన్ని ఏం చేయాలండి? వ్రాసుకోవాలి. అయ్యగారు మీరు అలా చెబుతున్నారు, కానీ మరి మీరు మాత్రం రాసుకుంటారంటే ఇదిగో నేను కూడా రన్నింగ్ నోట్స్ పెట్టుకుంటానండి. ఏ అయ్యగారు చెప్పినా నేను రాసుకుంటానండి, అక్కడితో వదిలేనండి. మరలా నాకు ఖాళీ టైం ఎప్పుడైతే ఉందో అప్పుడు అలా చదువుతూ ధ్యానిస్తూ అన్నారు కదా. దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? ధ్యానించాలి, దివారాత్రములు ధ్యానించాలి. ఎప్పుడైతే మనం బుక్లో రాసుకుంటామో అది ఏమవుతుందండి? నిలుస్తుంది. ఏమవుతుందమ్మా? నిలుస్తుంది. విన్నది ప్రతిదీ కూడా మనకి హృదయంలో కానీ మైండ్లో కానీ స్టోరేజ్ అవ్వలేదు. విన్నది ప్రతిదీ కూడా. ఇది ఇప్పుడు నేను గంట ప్రసంగం చేస్తున్నాను, మీకు గంట ప్రసంగం చెప్పగలరా? మన జోసఫ్ గారు అయితే చెప్తారండి. ఇంకో విషయం, అందరూ అలా చెప్పలేరు కదా. కాబట్టి విన్న వాక్యం నిలవాలంటే ఏమండి? వ్రాసుకోవాలి. వ్రాసుకోవడం వల్ల ఏమిటంటే మరలా మరలా మీరు ఏం చేస్తారో ధ్యానిస్తారు. ఏం చేస్తారండి? రివిజింగ్ చేస్తారు. తద్వారా ఏంటంటే నిలిచిన వాక్యం మన మనసులోనికి వస్తుంది. ఏంటవుతుందండి? మన మనసులోనికి వస్తుంది. మనసులోనికి ఎప్పుడైతే వచ్చిందో ఆ వాక్యం, జాగ్రత్తగా వినండి, ఆ మనసులోనికి వచ్చినటువంటి వాక్యం మన జీవితంలో చూపిస్తాం. మన మనసులోకి రాకపోతే మన జీవితంలో ఎక్కడ పెట్టగలమండి? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యం ఏం చేయాలండి? వినడానికి కూర్చోవడం కాదు. ఏం చేయాలమ్మా? ఈ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. ఈ హృదయంలో ఏముండాలండి? వాక్యం పట్ల శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఇదిగో చూడండి, జోసఫ్ గారు ఎంతో ప్రయాసపడి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఈ ఏరియాలో ఇదేనా జనాంగం? వీరేనా? ఎందుకు రాలేకపోతున్నారు? వాక్యం కదా, వాక్యం ఆత్మకు పెట్టాలి కదా, ఆహారాన్ని పెట్టాలి కదా. అర్థం కాక ఏంటండి? అర్థం కాక రాలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడైతే మనము ధ్యానిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఆచరణలో పెడుతూ ఉన్నామో, తద్వారా మన బ్రతుకు వినడమో, ఏమండి, వినడమో జ్ఞానం నేర్చుకోవటం. ఆ జ్ఞానాన్ని వింటూ 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 మన హృదయంలో పదిలం చేసుకుని అది పాటిస్తే అదే జీవితం అండి. వినడం కాదు దేవునికి కావలసింది, విన్న దాని ప్రకారంగా మన జీవితంలో చూపిస్తే అది దేవునికి సంతోషం. అప్పుడు ఏమవుతుందండి? ఈ ఆత్మ ఏమవుతుందండి? ఈ ఆత్మ సంతోషపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించండి, ఆత్మ ఎన్ని కోరికలు ఉన్నదండి మనలో? 3 కోరికలు. ఏంటవి? నేను ఎక్కడ నుండి వచ్చానో అక్కడికే పంపించవయ్యా. 2, ఆత్మనైనా నాకు శాంతిని దయచేయి. 3, నిశ్చత్వానికి నేను వెళ్ళేలాగున నన్ను చూసుకో. అలా చేయాలంటే ప్రియమైన దేవుని వాళ్ళరా చాలా చిన్న జీవితం అండి మనది. అమ్మా, మన జీవితం ఎంతండి? చాలా చిన్నదే. ఆత్మకు ఎంతకాలం అనుకుంటున్నారు? జీవితకాలం అనంతకాలం. అనంతకాలం, కోటాను కోట్లు. ఏమండి, ఎవరమైనా లాభమే కదా ఆశిస్తాం. అయ్యగారు ఏదైనా వర్క్ చేశారంటే ఏం చేస్తారండి? లాభమే కదా. ఒక లోడ్ పెట్టుకెళ్ళారు అనుకోండి, అయ్యగారు ఏం చేస్తారండి? లాభం. ఏదైనా వర్క్ చేశారంటే అయ్యగారు ఏం చేస్తారండి? లాభం కోసం. ఎవరమైనా లాభం కోసమే. లాభం లేనిది ఎవరం చెయ్యం. లాభం మరలా ఎలా ఉండాలండి? తక్కువ సమయంలో రావాలి. ఎక్కువ సమయం ఇచ్చేస్తే అది లాభం కాదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మన ఆత్మ ఈ శరీరంలో, ఈ దేహంలో ఉండేది కొద్ది కాలమే. ఎంతకాలం? అంటే వాక్యాన్ని బట్టి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అంతవరకు ఎవరో బ్రతుకుతున్నామండి?
30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇంతలోనే ఇంకా ముందే ముగించిపోతున్నాయి మన బ్రతుకులు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా గమనించండి, ఈ కొద్ది కాలము షార్ట్ పీరియడ్ అండి మనది. ఈ కాలాన్ని బట్టే ఈ జీవితానికి ఈ ఆత్మకే సుఖమా వేదన, సంతోషమా వేదన. ఈ జీవితాన్ని బట్టే రేపు రొద్దుట దేవుడు రిజల్ట్ ఇస్తాడు. ఇదే మన జీవితం. ఈ జీవితాన్ని బట్టే రేపు రొద్దుట మనము సుఖపడతాము. ఈ జీవితంలో మనం వేసుకోవాల్సింది ఏంటండి? మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చెల్లి చదివారు కదా, పురాతనమైన మార్గం ఏదో మీరు తెలుసుకోనండి. ఏది పురాతన మార్గమో, ఎక్కడ భూమి ఆకాశంలో కలగజేసిన వాడు ఎక్కడ ఉన్నాడు, ఎవరు ఈ భూమిని నడుపుతున్నారు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎంత చల్లగాలి వేస్తుందండి. చూడండి ఎంత చల్లగాలి వేస్తుందండి. కానీ క్రింద ఏముందండి? భూమి కింద ఏముందండి? నీరు. నీరు క్రింద ఏముందండి? లావా. బగ్గ 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 అంటే లావా ఉన్నదండి. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా నోట్ చేసుకోండి, గంటకే 111,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమిని తిప్పుతున్నాడు దేవుడు. ఎంతండి? గంటకే 111,600 కిలోమీటర్ల వేగంతో. అంటే ఏది వెళుతుందండి? అన్నిటికంటే స్పీడ్గా వెళ్ళేది జెట్ విమానం. గంటకి 2,000 కిలోమీటర్లు వెళుతుంది మాత్రమే. కానీ ఈ భూమి ఎంతండి? ఎంత స్పీడ్ తిరగాలండి? ఎంత మండుతుందండి కింద నుండి. అమ్మా పెట్రోల్ వేస్తాం బైక్లో, అది మండుతుందా లేదండి? స్మోక్ వస్తుంది. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? అది మండుతుంది. ఆ డీజిల్ పోస్తున్నారు వాహనంలో, అది స్మోక్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మండుతుంది కాబట్టి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవాతి దేవుడు ఈ భూమిని, ఈ యొక్క విశ్వాన్ని మరి ఎంత స్పీడ్గా తిప్పుతున్నారంటే ఎంత మంట మండుతుందండి. కానీ మనం ఎలా ఉన్నామండి? మనకి ఎలా ఉందండి? చల్లటి గాలి. దేవుని కార్యాలు, దేవుడు అంటే ఏంటి అర్థం అవ్వాలి. దేవుడు అంటే ఏంటి అర్థమవుతే నీవు బ్రతికే దేవునికి సమర్పించుకుంటావు. దేవునికంటే నీవు దేవుని కూడా ఎక్కువగా ప్రేమించలేవు. అప్పుడే మనం ఇలాంటి కార్యాలు ఏమైనా మనము చేయగలం. కాబట్టి గమనించండి, ప్రతిదీ కూడా దేవుని కొరకు ఆలోచించండి. మనం కన్ను మూసామా ఎక్కడ ఉండాలండి? మనము పరలోక రాజ్యంలో ఉండాలి. శరీరం ఎంతండి? ఒక 60-70 సంవత్సరాలు ఉండొచ్చు. ఎన్ని కోరికలైనా తీర్చే కొద్ది ఏముంటుందండి? దాహమే వేస్తుందండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఒకప్పుడు ఎలా ఉండేదండి మన పరిస్థితి? సైకిల్. ఆ సైకిల్ కాస్త ఏమైందండి? బైక్ కాస్త ఏమైందండి? కారు కాస్త ఏమవుతుందండి? హెలికాప్టర్ కాస్త ఇంకా అంతం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి కలిగి ఉన్న దానితో సంతోషపడుతూ ఆనందం పడుతూ ఉన్నదానితో తృప్తి పడుతూ దేవుని కొరకు ఆలోచించండి. దేవా ఈ బ్రతికి ఎందుకు ఇచ్చావు తండ్రి? అందుకంటే సౌఖ్యమైనటువంటి జీవితాన్ని నాకెందుకు ఇచ్చావు తండ్రి? నా జన్మలో నీ పరమార్థం ఏంటయ్యా? నేను ఎందుకు వచ్చాను అసలు ఈ లోకానికి? ఏదో ఉద్యోగం చేసుకునో, వ్యాపారం చేసుకునో, ఏదో కూలోనాలో చేసుకుని మన బ్రతుకును మనం ముగించినట్లయితే మరి దేవుని కొరకు ఎప్పుడు బ్రతుకుతామండి? పనితోనే పరలోకం ముడిపడి ఉన్నదే. పనితోనే పరలోకం. పని లేనిదే ప్రియమైన దేవుని వాళ్ళరా ఎక్కడ కూడా మనం మాట్లాడడానికి సరిపోము. నెల శాలరీ మనకు రావాలంటే 4 రోజులు కూడా డెమ్మో కట్టకుండా నెలంతా పూర్తిగా వెళితేనే మనం నెల శాలరీ అందుకోగలము. ఏమండి? అదేవిధంగా బిజినెస్ మ్యాన్ చూసినా, లేదంటే మరి కూలి వారిని చూసినా, ఏదైనా పని చేస్తేనే ప్రతిఫలం. మరి పని చేయకుండా మనం కష్టపడకుండా పరలోక రాజ్యం ఎలా తీసుకోగలమండి? పరలోక రాజ్యానికి మనం ఎలా చేరగలమండి? అలాగే కనుక మనం ఉన్నామంటే, ఇందాక దేవుడు మాట్లాడాడు కదా, ఇసుక మీద వారి పేర్లు వ్రాయబడతాయి. అంటే ఏముంటదండి? కనబడవు. ఈ భూమి ఉన్నంతసేపు, నీ వారు ఉన్నంతసేపు, నీ జననం, నీ వర్ధంతి ఇవన్నీ చూస్తారు. కానీ తర్వాత నీ పేరు అనేది ఎక్కడ కూడా మనకి నిత్య జీవగ్రంథంలో ఉండాలంటే మనం సువార్తె మన ఊపిరిగా ఉండాలి. నీ ద్వారా నీ అకౌంట్లో ఎంతమందిని మార్చావమ్మా? రేపు రొద్దుట అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి వానికి లెక్క అప్పగించాలి. ప్రతి దానికి దేవునికి మనం ఏం చేయాలంటే లెక్క అప్పగించాలి. కాబట్టి నీకు ఇచ్చిన జీవితకాలాన్ని ఎలా గడిపోవు? నీవు ఇచ్చిన బ్రతుకుని ఎలా గడిపోవు? నువ్వు ఎంత విలాసమైనటువంటి బ్రతుకు, నీ సౌఖ్యమైనటువంటి జీవితాన్ని నేను ఇచ్చానే, తద్వారా ఏంటి ప్రయోజనం అని రేపు ప్రొద్దున దేవుడు మనల్ని అడిగాడు అనుకో, ఇదిగో చూడండి ఇలాంటి స్వార్థ కార్యక్రమాల్లో సహకారం అందించండి. లేదంటే చెప్పగలరా? చెప్పండి. చెప్పేవారిని ప్రోత్సహించండి. చేయగలరా? చేయండి. లేదంటే చేసేవారికి కొద్దిపాటి సహకారాన్ని అందించి మన జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకుని దేవుని కొరకు మనము బ్రతుకుదాము. దేవుడు ఉన్నటువంటి లోకానికి మనం అందరం కూడా చేరదాము. ఈ ఆత్మ నరకానికి వెళితే ఎలా ఉంటుందండి మన పరిస్థితి?
ఈరోజు ఏమండి ఈ మే నెల అంతా కూడా చూసినట్టయితే మిట్ట మధ్యాహ్నం 1 గంటకే మనం ఎండలో ఉండలేకపోతున్నామంటే అక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా? ఇంకా ఎవ్వరు కూడా మనల్ని చూసి జాలిపడేవారు లేరేంటి? ఎవ్వరు కూడా మనల్ని చూసి ప్రేమించేవారు లేరేంటి? కాబట్టి గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు నీ నా పాపం నిమిత్తము, నీ నా రక్షణ నిమిత్తము వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మనం త్రాగేటప్పుడల్లా ప్రియమైన దేవుని వాళ్ళారా గమనించండి, ఏం తెలుసుకోవాలండి? శరీరానికైతే ఈ నీరు పెడుతున్నాను, ఆత్మకు పెట్టవలసిన దాహము, ఆత్మకు పెట్టవలసిన ఆహారాన్ని నేను ఎప్పుడు కూడా అందించాలి అని గమనించుకోవాలి. చూడండి, ఇదిగో కొద్దిసేపట్లో సభ ముగుస్తుంది, వెళతాము, భోజనానికి వెళుతున్నామంటే వెంటనే నీకు గుర్తుకు రావాలి, ఆ భోజనం మన దగ్గరకు వస్తుందంటే ఎంత కష్టమండి. దేవుని కష్టం. విత్తనాలు వేసి రైతు చక్కగా పడుకుంటాడు, ఆ విత్తనాలు మొలికిస్తేనే కదా రైతు 60 బస్తాలు పై బటన్ తీసి ఏమంటాడండి, నేను 60 బస్తాలు పండించానయ్యా అని గొప్పగా చెప్పుకుంటాడు. ఆ విత్తనాలు మొలికించే శక్తి ఎవరిదండి? దేవుడిది. ఆ మొలికించడానికి నువ్వు ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని ఎరువులు వేసినా పని చేయవు దేవుని యొక్క మంచి వాతావరణం ఇవ్వకపోతే. అవునా కాదండి? గాలిపట్టు బాగోలేదండి, మామిడి చెట్లు చాలా అదే ఏమంటారండి, పుచ్చొచ్చేసేయండి అంటారు. ఎన్ని మందులు కొట్టలేదండి? అయితే దేవుడు ఇవ్వకపోతే ఏది కూడా అవ్వదు. మరి ఆ పంట పండాలి, ఆ పంటకు కావలసినటువంటి సూర్యరశ్మిని ఇవ్వాలి. ఆ పంటను మరలా ఆ ధాన్యంగా మనం తినగలమండి? తినలేము. దాన్ని మరలా ఏం చేయాలండి? మరక పట్టుకెళ్ళాలి. ఆ మిషన్ ఏం చేయాలండి? మరాడించాలి. ఆ దాన్ని మరలా మనం తినగలమండి? ఇంధనం ఇవ్వాలి, అదిగో గ్యాస్ ఇవ్వాలి, లేదంటే ఆ కట్టెలు ఇవ్వాలి. అవి పెడితేనే కానీ అది కాస్త బాయిలర్ అవ్వదు. అప్పుడు మనము చక్కగా ప్లేట్లో వేసుకుని తినడానికి అవుతుంది. అంటే దేవుని కష్టం అర్థమైందండి మనిషికి. ఈ ఆహారాన్ని తినేటప్పుడు దేవుని కష్టం అర్థమైందండి? అర్థం అవడం లేదు. ఇదిగో రేపు ఉదయాన్నే లేవగానే గుడ్ మార్నింగ్ అని చక్కగా చెప్పుకుంటాము. ఎంత కష్టపడుతున్నాడండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మాటను చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 123వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 123వ అధ్యాయము. సారీ అండి, 121వ అధ్యాయము 4వ వచనం ముగించుకుందాం. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. 3వ వచనం కూడా ఉంది, ఆయన నీ పాదములను తొట్రులనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఏంటండి, మనమైతే చక్కగా కాసేపట్లో చక్కగా పడకలోనికి వెళతాము. దేవుడు ఏం చేస్తున్నాడండి? కునుకుపాటు కూడా రానివ్వడం లేదండి. ఆయనకి కునుకుపాటు కూడా రావడం లేదండి. ఈ విశ్వాన్ని తిప్పాలి. ఎంత? గంటకి 1,11,600 కిలోమీటర్లు ఈ వేగంతో ఈ విశ్వాన్ని తిప్పాలంటే దేవుడు కనుక కునుకుపాటు కనుక వస్తే మనకేముండదండి అమ్మా? తలక్రిందులు అయిపోతాం దేవుడు కనుక నిద్రపోతే. ఆయన కునుకుపాటు రానివ్వకుండా, రెప్పపాటు రానివ్వకుండా ఈ విశ్వాన్ని అహర్నిశలో కాపాడుతూ మరి త్రిప్పుతుంటే మనం ఏమంటున్నామండి? తెల్లవారి గుడ్ మార్నింగ్. ఇంకా విడ్డూరం చూసారో లేదో, వాట్సాప్లో కూడా చెబుతున్నారు గుడ్ మార్నింగ్ గాడ్ అంటే దేవుడికే గుడ్ మార్నింగ్ చెప్తున్నారండి. గుడ్ మార్నింగ్ ఇచ్చినటువంటి దేవునికే గుడ్ మార్నింగ్ చెప్పేలా ఉంది. అసలు గుడ్ మార్నింగ్ అనేది నీకు ఎలా వస్తుందో అర్థమవుతే దేవుడు ఏంటో నీకు అర్థమవుతుంది. అలాగా అహర్నిశలో కష్టపడుతూ నీ కొరకు ఈ విశ్వాన్ని తిప్పుతున్నటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, మనం ఏం ఫలిస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుని పనిలో ప్రతి ఒక్కరం కూడా పాలి భాగస్థులము అవ్వాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రార్థన ఉండాలి, వాక్యము ఉండాలి. ఏ వ్యక్తికి అయితే వాక్యం అర్థమవుతుందో, ఏ వ్యక్తి అయితే వాక్యం వింటాడో, ఏ వ్యక్తి అయితే వాక్య ప్రకారంగా బ్రతుకుతాడో ఆత్మకు ఏం చేస్తున్నట్లండి? జీవాన్ని పోస్తున్నట్లు, ఆత్మను బ్రతికించుకున్నట్లు. ఇక్కడ బ్రతుకుతాము, అలాగ బ్రతికితే పరలోక రాజ్యంలోనూ బ్రతుకుతాము. అటువంటి స్థితి దేవుడు మీ అందరికీ అనుగ్రహించిన గాక. శ్రద్ధగా మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అతి మిక్కగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనాలు దేవా. తండ్రి, ఇంతవరకునైనా నీ ప్రేమ, నీ దయ, నీ కృప మాపై ఉంచినైనా మీ యొక్కనైనా తండ్రి మనసులో ఉన్నటువంటి ఆవేదన తండ్రి, మీ హృదయంలో ఉన్నటువంటి నైనా తండ్రి ఆందోళన ఏమిటో తెలియజేయడానికి నైనా మీరు చూపినటువంటి ప్రేమను బట్టి వందనాలయ్యా. మీరు అందించినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నారు తండ్రి. మీ పరిశుద్ధాత్మ ద్వారా ఎంతవరకు నడిపించారు దేవా, మీకే వందనాలు.
బిడలైన వారు నాయన చక్కనైన రీతిలో విన్నారు తండ్రి. విన్నది వృధాగా పోకూడదు దేవా. అపవాదిగాడు వేచి ఉన్నాడు తండ్రి. ఎవరిలో అయితే నైనా వాడు అవకాశం ఇస్తే వాడిలో ప్రవేశించి వాక్యాన్ని నిలిచి ఉండకుండా, వాక్య ప్రకారంగా బ్రతకకుండా చేయడానికి వాడు సంసిద్ధులుగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూనైనా తండ్రి ఆత్మల కాపరమైన నిన్ను ఆశ్రయించడానికి, ఆత్మనిచ్చినటువంటి మిమ్మల్ని నైనా నిత్యము వెంబడించడానికి సహాయం చేయండి తండ్రి. ఆత్మగా వచ్చిన మేము మరలా ఆత్మగా నీ యొద్దకు చేరాలి కనుక కన్న తండ్రి అటువంటి పురాతనమైనటువంటి మార్గాన్ని, వాక్య సంబంధమైనటువంటి క్రియలను మాలో చూపించాలి. ఈ సత్యస్వార్తనునైనా తండ్రి అనేకులకునైనా విరివిగా ప్రకటించేలాగిన మా జీవితాలు మీకు ఫలంగా అప్పగిస్తున్నాము. దయతో స్వీకరించండి నాన్న, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి జోసఫ్ గారిని అయినా వారి సతీమణి గారిని, వారి ముగ్గురు పిల్లలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి కుటుంబం ద్వారా ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు తండ్రి. ఇదిగో తండ్రి నాయన నయేశ్వరన్ గారిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వారికి నాయన అనారోగ్య పరిస్థితుల్లో కూడా నీ యొక్క శక్తిని ఇచ్చావు తండ్రి. మరలా ఆరోగ్యవంతులుగా చేసావు దేవా, మీకే వందనాలు. అలాగే తండ్రి బ్రదర్ అనిల్ గారిని బట్టి మీకు వందనాలయ్యా. వారు చేసినటువంటి పరిచర్యను, వారు చేసినటువంటి నైనా వృత్తిని బట్టి మీకు వందనాలు తండ్రి. అన్ని విధాలా దీవించినానా, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మీ యొక్క నైనా పిలుపుని గ్రహించినైనా బ్రహ్మదేవం నుండి, రంగాపురం నుండి నైనా తండ్రి, బెక్కువల నుండి ఎందరో నైనా తండ్రి ఇక్కడ మీ వాక్యానికి నైనా తండ్రి ప్రాధాన్యత ఇస్తూనైనా మీ మాటల కొరకు నైనా తండ్రి ఎంతో ఆసక్తితో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇలాగే తండ్రి ఇదిగో ప్రభు ఓలపల్లి నుంచి కూడా వచ్చినటువంటి బిడ్డలను కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. అలాగే తండ్రి వీరందరిలో నీ యొక్క ఆత్మను కుమ్మరించండి, నీ ఆత్మతో నడిపించండి దేవా, మీకే వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఏది ఏమైనా తండ్రి మేమందరం నీ కొరకు ఫలించాలయ్యా, మీరున్నటువంటి రాజ్యానికి చేరాలి తండ్రి. మరణిస్తే మరో లోకముందని మాకు అందరికీ అర్థమవుతుంది కనుక ఈ జీవితం మాకు శాశ్వతం కాదని అనంత లోకాలకు నైనా తండ్రి మేము చేరాలని తండ్రి అన్ని విధాల మా జీవితాలు మీకు ఫలంగా ఇవ్వడానికి సహాయం చేయండి. మీరే పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎవరైతే సహకారులుగా ఉన్నారో వారందరికీ నైనా నీ సహాయం అందించండి. ఇదిగోనైనా ఎన్నో ఆర్థిక ఇబ్బందుల మధ్య వెంటాడుతున్నప్పటికీ ప్రభా నీ కార్యమని గ్రహించినైనా తండ్రి మీ కొరకునైనా తండ్రి ఎంతో శ్రద్ధ శక్తిని చూపించినటువంటి ఈ కుటుంబాన్ని మరొక్కసారి మీ హస్తాలకు అప్పగిస్తూ మీరేనైనా తండ్రి వారి కుటుంబాన్ని దీవించి నాన్న ఆశీర్వదించండి. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన అనుగ్రహించండి తండ్రి, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి దేవా. అలాగే తండ్రి ఇదిగోనైనా తండ్రి రాబోతున్నటువంటి దినాలలో అయినా తండ్రి మీ కొరకు జరిగించబోతున్నటువంటి కార్యాల పట్ల మేము శ్రద్ధ కలిగి తండ్రి ఎల్లప్పుడూ నైనా తండ్రి మిమ్మల్ని నైనా ఉన్నత స్థానంలో చూపించడానికి మా జీవితాలు వాడుకోమని, అన్ని విధాల కృప చూపమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలన్నీ అడిగి వేడుకొంచున్నాము కన్న తండ్రి. అందరికీ వందనాలు. చిన్న తారదంటే